అసెంబ్లీ ఎన్నికలకు ముందు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఆ పార్లమెంట్ సెగ్మెంట్ నుండి పోటీ చేస్తారని ప్రచారం చేసిన నాయకులే ఇప్పుడు తామే పోటీ చేసేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారా? ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ముగ్గురు సీనియర్ నేతలు ఆ స్థానం నుంచి బీజేపీ పార్టీ తరపున పోటీ చేసేందుకు ఎవరికి వారే రంగం సిద్ధం చేసుకుంటున్నారా? పార్లమెంటు టికెట్ దక్కించుకునేందుకు ఎవరికి వారే పావులు కదుపుతున్నారట. పోటీ పడుతున్న ఆ ముగ్గురి నేతలు కూడా పార్టీకి ప్రధానమైన వ్యక్తులు కావడంతో ఎవరిని ఎంపిక చేయాలో తెలియక కమలదళం తలలు పట్టుకుంటుందా? ఇంతకీ పోటీ పడుతున్న ఆ ముగ్గురు సీనియర్ నాయకులెవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. ఈ జిల్లాలో 2 పార్లమెంటు స్థానాలైన మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు ఈ 2 స్థానాలకు గాను బీజేపీ పార్టీ బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు ప్లాన్ చేస్తుందట. మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం నుండి బీజేపీ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, అలానే రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్లున్నారు. ఈ ముగ్గురు పాలమూరు పార్లమెంటు టికెట్టు తమకే దక్కుతుందని ఎవరికి వారే ఫ్లెక్సీలు, పోస్టర్లు వేసుకుంటూ ప్రచారానికి తరలేపారు. గత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన డీకే అరుణ తరువాత జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీలో చేరి మహబూబ్ నగర్ పార్లమెంటు టికెట్ దక్కించుకుని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ముచ్చెమటలు పట్టించింది. అయితే ఈ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఆమె ఓడింది. అయినప్పటికీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నుంచి పోటీ చేసేందుకు పార్టీ అవకాశం కల్పించినా ఆమె మాత్రం పోటీ నుంచి తప్పుకుని తమ మద్దతుదారుడికి టికెట్ ఇప్పించుకుంది. గద్వాల అసెంబ్లీ నియోజకవర్గంలో బీసీలు అధికంగా ఉన్నారన్న సాకు చూపి పోటీ నుంచి తప్పుకున్న డీకే అరుణ ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ పాలమూరు పార్లమెంటులో పోటీ చేయాలని పట్టుదలతో ఉన్నారు. గత 2 సార్లు ఎంపీ టికెట్ను త్యాగం చేసిన తనకే ఈసారి టికెట్టు ఖాయమని ఆమె గట్టిగా నమ్ముతున్నారు. ఇక రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్ నియోజకవర్గంలో ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశాడు. అంతేకాదు అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాలలో బీసీల కోసం టికెట్ త్యాగం చేసిన డీకే అరుణ ఇప్పుడు 60% బీసీలున్న మహబూబ్ నగర్ పార్లమెంటులో కూడా టికెట్ త్యాగం చేయాలని శాంతకుమార్ ప్రెస్ మీట్లలో చెప్పుకుంటున్నాడు. దీంతో టికెట్టుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న డీకే అరుణకు మింగుడు పట్టంలేదట. ఇక డీకే అరుణ తరహాలోనే మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానంలో పోటీ చేసే అవకాశం వచ్చినా ఆయన మాత్రం ఎంపీ టికెట్టుపై ఆశలు పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడు మిథున్ రెడ్డిని బరిలోకి దింపారు. ఇప్పుడు ఆ ఎంపీ టికెట్టుకు తనతో పాటు మరో 2 సీనియర్ నేతలైన డీకే అరుణ, శాంతకుమార్లు పోటీ పడుతూ ఉండడంతో ఢిల్లీలో తనకున్న పరిచయాలతో టికెట్టు దక్కించుకుని పాలమూరులో అడుగుపెట్టాలన్న తలంపుతో ఉన్నారట మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి. ఇక బీజేపీ పార్టీ సిద్ధాంతం ప్రకారం కుటుంబంలో ఒకరికే టికెట్ అన్నది జితేందర్ రెడ్డికి ఇబ్బందులను సృష్టిస్తోందట. ఈ పరిణామాలన్నీ ఇలా ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చినా పోటీ చేయని కారణంగా డీకే అరుణ, జితేందర్ రెడ్డిలకు పార్లమెంటు టికెట్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరాదని శాంతకుమార్ డిమాండ్ చేస్తున్నాడని సమాచారం. గత పార్లమెంటు ఎన్నికల్లో అప్పుడే పార్టీలో చేరిన డీకే అరుణకు టికెట్ కేటాయించడానికి తాను తన టికెట్టును త్యాగం చేశానని, ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో తనకే టికెట్ ఇవ్వాలన్న డిమాండును అధిష్టానం ముందు ఉంచుతున్నారట రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్. ఈ ధీమాతోనే ఆయన ఏకంగా పాలమూరు పార్లమెంటులో ప్రచారాన్ని ప్రారంభించారు. మరోవైపు డీకే అరుణ మహబూబ్ నగర్ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మక్తల్, నారాయణపేట నియోజకవర్గాలు డీకే అరుణ పుట్టిల్లు కావడం, తన తండ్రి, సోదరుడు మాజీ ఎమ్మెల్యేలు కావడం, ఉమ్మడి జిల్లాకు మాజీ మంత్రిగా పనిచేసిన అనుభవంతో ఆమెకు మహబూబ్ నగర్ పార్లమెంటు సెగ్మెంట్పై మంచి పట్టు ఉన్నట్లయింది. దీంతో ఆమె ఈసారి కూడా తనకే టికెట్ వస్తుందని తన అనుచరులతో చెప్తూ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటన చేస్తోంది. మరోవైపు 2 సార్లు ఎంపీగా పనిచేసిన అనుభవం, ఢిల్లీ పెద్దల అండదండలు ఉండడంతో బీజేపీ టికెట్ తనకే వస్తుందని మాజీ ఎంపీ జితేందర్ తన అనుచరులతో బహిరంగంగానే చెప్తున్నారు. ఇదిలా ఉంటే 2 సార్లు తమకు టికెట్ వచ్చినా నేను వేరే వారి కోసం త్యాగం చేశానని, ఈసారి ఖచ్చితంగా తమకే టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతూ నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
ఇక మొత్తానికి పాలమూరు పార్లమెంటు స్థానానికి బీజేపీ పార్టీ టికెట్ ఎవరికి దక్కుతుందో గాని ప్రస్తుతం పాలమూరు పార్లమెంటు నియోజకవర్గంలో మాత్రం ఈ ముగ్గురు నేతల హోర్డింగులు పోస్టర్లు వేస్తూ తెగ హంగామా చేస్తున్నారు. చూడాలి మరి కమల దళం పెద్దలు ఎవరిపై కరుణ చూపి టికెట్ కట్టబెడతారనేది.